వర్షాకాలం వచ్చిందంటే మన ఇంట్లోకి ఆహ్వానం లేకుండా వచ్చే అతిథులు ఎవరు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ఇంట్లో చెత్త ఉండిపోయిందా? పాడైపోయిన ఆహారం కానీ చనిపోయిన జంతువులు కానీ ఉంటే వెంటనే వాటి మీద ఈగలు వాలిపోతాయి. వాటి వలన మన ఆరోగ్యం పాడవుతుంది. అయితే ఒక చిన్న ఈగ వలన మన ఆరోగ్యం అంతా పాడైపోతుంది కదా. మీ జీవితంలో ఈరోజు ఈ ఒక చిన్న అబద్ధమే, ఈ చిన్న దాచిపెట్టిన పాపమే, చిన్న కోపమే, చిన్న అసూయనే, కానీ ఈ ఒక్కసారి నేను తప్పు చేసి వదిలేస్తాను అని అనుకుంటాం. కానీ ఒక చిన్న తప్పే మన జీవితంలో, సమాజంలో విలువను తగ్గిస్తుంది, మనని క్యారెక్టర్లెస్గా మారుస్తుంది, మనని అవమానపరుస్తుంది. ఒకవేళ నువ్వు నీ జీవితంలో వాక్యంని, ఆయన ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే చెత్త ఉన్న చోట ఈగలు ఎట్లయితే వాలుతాయో, ఒకవేళ నీ హృదయంలో చెత్త ఉన్నట్లయితే దేవుని సన్నిధి నీ ఎదుట ఉంటే జీవము, పరిశుద్ధత, సమాధానం కలిగి మనము ఉంటాము. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మన జీవితాన్ని ఒక సువాసనగా మార్చాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే ప్రసంగి 10:1 బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడి చెడ్డ వాసన కలుగును. ఆమెన్.